బాడీలో పెయిన్స్ ఏమీ లేవు కదా? అలాంటిదేమీ లేదు. ఈ వయసులో పెరాలసిస్ వస్తే అది ఎంత కష్టమో చెప్పలేం, కానీ కంప్లీట్ గా క్యూర్ కావడం మాత్రం నిజంగా అదృష్టం. అవును విశ్వనాథం గారు, కాళ్ళు చేతులు చచ్చుబడిపోయి చాలా బాధపడుతూ ఉండేవాడిని. నేను ఇలా బాగుపడతానని నిజంగా ఊహించలేదు. అంతా దైవ సంకల్పం భుజంగరావు గారు. నిజమే శివరామరాజు గారు. తాతయ్య, మీకిలా క్యూర్ అవడం నాకు చాలా సంతోషంగా ఉంది తాతయ్య. అమ్మా అమృత, అసలు నా కాళ్ళు చేతులు ఎలా పడిపోయాయో నీకు గుర్తుందా? రే వికాస్, నిన్ను వదలను. పోలీస్ స్టేషన్కి వెళ్తాను. నిన్ను జైల్లో పెట్టేదాకా నిద్రపోను. అమృత, ఆ రోజు మా దుర్మార్గుడు వికాసు నిన్ను చంపే ప్రయత్నం చేస్తున్నాడని తెలిసి ఆ విషయం చెబుదామని నీ దగ్గరికి వస్తుంటే పక్షవాతం వచ్చిందమ్మా. అవును తాతయ్య, ఆ సంఘటనని ఎలా మర్చిపోతాను? కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వికాస్ నన్ను ప్రశాంతంగా బ్రతికినివ్వడం లేదు తాతయ్య. నన్ను వెంటాడుతూనే ఉన్నాడు. ఆ వికాస్ పగా ప్రతీకారాలకు అంతులేనట్టుంది. వాడు పెద్ద క్రిమినల్. అసలు మా పూర్ణిమ రేప్ కేసులో ఈ రోజు జైల్లో ఉండాల్సిన వాడు తప్పించుకున్నాడు. వాడి పాపాలు ఒకటేమిటి, చాలా ఉన్నాయి విశ్వనాథం గారు. ఆ వికాస్ తన స్నేహితురాలు రేణుక భర్త కాబట్టి చాలా కాలం అమృత వాడి జోలికి పోలేదు. తండ్రి లాంటి మామయ్యతో పాటు భార్యా బిడ్డల్ని కూడా చంపాలనుకున్నాడు. నా మనసులో వాణ్ణి భర్తగా ఎప్పుడూ తీసేశాను. ఉరిశిక్ష పడి చచ్చిపోయాడనుకున్న రోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కాని వాడిలా బ్రతికొచ్చి మళ్ళీ ఎన్ని దుర్మార్గాలకు పాల్పడతాడని నేనసలు ఊహించలేదు తాతయ్య. అమ్మా అమృత, ఈ ప్రపంచంలో మంచి చెడు ఎప్పుడూ ఉంటాయి. వాటి మధ్య సంఘర్షణ తప్పదు. కానీ ఆఖరికి గెలిచేది మంచి మాత్రమే. అవునమ్మా, పచ్చటి పైర్ల మధ్య గంజాయి ముక్క వృక్షమై నిలిచింది. దాన్ని కూకటి వేళతో పెకిలించవలసిన సమయం ఆసన్నమైంది. అమ్మా అమృత, సముద్రం ఎన్ని ఆటుపోట్లు వచ్చినా తట్టుకుని నిలబడ్డట్టు నువ్వు ఆ వికాస్ దుర్మార్గాల్ని ఎదుర్కొంటూ వస్తున్నావు. శిశుపాలుడు 100 తప్పులు చేసినాకే శ్రీకృష్ణుడు వాడిని శిక్షించాడు. ఈ వికాస్ పాపాలు కూడా 100కు చేరినాయమ్మా. ఇంకా వాడిని వదిలిపెట్టకూడదు. అమృత, ఇంటి చుట్టూ సెక్యూరిటీ ఏర్పాటు చేశాను తాతయ్య అన్నప్పుడు నాకెందుకు అనుమానం వచ్చింది. అంటే ఆ వికాస్ ఈ పెళ్లికి వస్తాడనే కదా నీ భయం? వాడు తలకిందులుగా తపస్సు చేసినా సరే నిన్నేమి చేయలేడమ్మా. నీ పక్కన మీ ముగ్గురం పెట్టని కోట్లాగున్నాం. నీ పెళ్లి జరిపిస్తాం, జరిపించి తీరుతాం. ఒకవేళ వాడు పెళ్లికొస్తే నీ మెడలో 3 ముళ్ళు, వాడి మెడకు ఉరితాడు, 2 ఒకేసారి జరగాలి. నీ జీవితాన్ని ఒక యుద్ధంగా మార్చిన ఆ రాక్షసుడి మీద నువ్వు చేయబోయే ఆఖరి యుద్ధం ఇదేనమ్మా. కన్నీరు ఖడ్గంగా మారితే అది ఎంత పదునుగా నరుకుతుందో వాడి తెగిపడిన తల రేపటి తరం వారికి ఉదాహరణ కావాలి.
చూడమ్మా, ఇన్ని రోజులుగా నువ్వు నాకు చేసిన సహాయ సహకారాలకు ప్రతిగా నీకు తిరిగి ఏమివ్వాలని ఆలోచిస్తుండేవాడిని. నువ్వు పెళ్లి కూతురుగా వెళ్లేది పెళ్లి మండపానికి కాదు, యుద్ధరంగానికని నాకు అర్థమైందమ్మా. దానికి తగినట్టుగా నీకు బహుమానం ఇద్దామని సిద్ధం చేశాను. ఏంటి తాతయ్య అది? చెబుతాను. అల్లుడు గారు, ఆ మామయ్య గారు, ఇది మా పూర్వీకులు యుద్ధరంగంలో శత్రువుల తలలు నరికిన ఖడ్గం అమ్మా. ఈ ఖడ్గం ధరించి యుద్ధరంగానికి వెళితే విజయమే గాని అపజయం అనేదే లేదు. మా వంశ పారంపర్యంగా వస్తున్న ఈ ఖడ్గాన్ని నీకు ఇప్పుడు పెళ్లి కానుకగా ఇస్తున్నాను. అసలు వాడు ఎప్పుడొచ్చాడు, ఎక్కడ దాక్కున్నాడో, ఎలా వెళ్ళిపోయాడో అర్థం కావట్లేదు అమృత. శర్వాణి, వికాస్ బొబ్బర్లంకొచ్చి ఎక్కడి నుంచి మాట్లాడాడో ఇప్పుడు స్ట్రైక్ అయింది. శర్వాణి, ఇది భగత్ కెమెరా బ్యాగ్ కదా? అవునమృత, భగత్ మన ప్రోగ్రాం మొత్తం షూట్ చేశాడు.
శర్వాణి పాజ్ చేయి. హలో, ఎవరు? వికాస్ 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 వికాసురుడు సురుడు 10 తలల రావణాసురుడు సురుడు 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 సురుడు. రే, స్టేజ్ మీదకి రమ్మన్నావు, స్టేజ్ మీద నన్ను చంపుతానని ఛాలెంజ్ చేశావు. భయంతో పారిపోయావా? అసలు ఎక్కడ్రా నువ్వు? చెప్పరా, చెప్పు. హాయ్, శ్రీహరికోటలో మిస్ అయిన మిస్సైల్ నేను. 1వ సారి, 2వ సారి, 3వ సారి, 100వ సారైనా నీ గుండెల్ని చీల్చే వరకు ఈ మిసైల్ ఆగదు. రే వికాస్, నీ పాపాల చిట్టాన్ని లెక్క వేసి నిన్ను శిక్షించడానికి యమపాసంతో మేం రెడీగా ఉన్నాం రా. చ ఏంటి, మీ ముగ్గురు కలిసి నన్ను చంపేస్తారా? ఆహా. రావణుడి విగ్రహంలో దాక్కుని పిరికి పందులా మాట్లాడితే సరిపోతురా. దమ్ముంటే ఎదురొచ్చి నిలబడ్రా, నీ ఎముకలు నీ చేతిలో పెడతా. అర్రే, ఈ వికాస్ నీకు చీమలా కనిపిస్తున్నాడు కదా, అందుకే నన్ను ఇలా చీపురు పుల్లలా తీసేసి మాట్లాడుతున్నావు. అమృత, మన ఇద్దరి హిస్టరీ తవ్వుకుంటే రామాయణంలో ఒక సిచ్యువేషన్ గుర్తొస్తుంది. అదేంటో చెప్పనా? రావణాసురుడు రాముడి చేతిలో ఓడిపోయి చావు బతుకుల మధ్య ఉంటే ఆ సమయంలో రాముడు చివరి స్టేజ్లో ఉన్న రావణాసురుడి దగ్గరికి వెళ్ళి, రావణా రావణా, నిన్ను మించిన పరాక్రమవంతుడు, నిన్ను మించిన గొప్పవాడు ఈ భూమి మీదే లేడు. అలాంటి వాడివి నాలాంటి మానవుడి చేతిలో చస్తున్నావే, దీనివల్ల నీకు అర్థమైన రాజనీతి ఏంటి అని అడిగాడట. కాబట్టి ఈరోజు చేయాల్సిన పని నిన్ననే చేయాలి, రేపటి పని ఇప్పుడే చేయాలి. ఇది నేను నేర్చుకున్న రాజనీతి అన్నాడట. సో నేను కూడా నిన్ను రేప్ చేశాక మా ముసలోడు నిన్ను పెళ్లి చేసుకోమంటే నేను నో అన్నాను. ఆ రోజే నేను నిన్ను పెళ్లి చేసుకొని ఉంటే ఈ రోజు నువ్వు నా చెప్పు కింద అణిగి మణిగి ఉండేదానివి. ఆ తర్వాత నేను ఇష్టం వచ్చిన దాన్ని పెళ్లి చేసుకునేవాడిని. అలా చేసి ఉంటే ఈ రోజు నువ్వు నన్ను ఛాలెంజ్ చేసే స్థాయికి ఎదిగి ఉండేదానివి కాదు అమృత బేబే. సో ఇక ఆలస్యం చేయను. దశమి రోజు నీ పెళ్ళి, ఆ రోజే నీ చావు కన్ఫర్మ్ అమృత. అమ్మా అమృత, ఒంటరిగా వెళ్తున్నానని నువ్వేం వరి అవ్వకు. నీ కంపెనీగా శర్వాణిని, నా పెళ్ళాన్ని కూడా చంపి నీ వెంట బోనస్గా పంపిస్తాను. ఓకే కదా? నువ్వు ఓకేనే అంటావులే. రే వికాస్, నువ్వింతసేపు చెప్పిన సోది నేను విన్నాను, కానీ ఇప్పుడు నేను 2 ముక్కల్లో చెప్తాను విను.
నువ్వు నన్ను చంపడానికి దశమి రోజు వస్తానంటున్నావు కదా, రా రా రా. గెస్ట్ గా నిన్ను స్పెషల్ గా ఇన్వైట్ చేస్తున్నాను, రారా రా. ఐఎమ్ కమింగ్. ఓకే, గెట్ రెడీ. ఆ రోజు నా పెళ్లికి నువ్వు వస్తే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి చంపేస్తాను రా, రారా రా. ఓకే ఓకే, ఐఎమ్ కమింగ్. గెట్ రెడీ. అమృత బేబే, బాయ్. శర్వాణి, శత్రువు డేట్ టైం చెప్పాడు, రెడీగా ఉండాలి. వాడో మనమో ఎవరో ఒక్కరే మిగలాలి. అమృత, ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్. మన ప్లాన్స్ అన్నీ వాడికి తెలిసిపోతున్నాయి. అంటే మన దగ్గర ఎవరో వాడి మనుషులున్నారు. వాళ్ళెవరూ కనుక్కో. నా కాన్సంట్రేషన్ ఆల్రెడీ దాని మీదే ఉంది. నేను ఆలోచిస్తున్నాను కదా. ఏ రావా? ఈ ఊళ్ళో అమ్మాయి నిన్ను ప్రేమించిందా? నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించావా? అవును అంకుల్. వాళ్ళమ్మ నాన్న గురించి సమాచారం ఏమైనా చెప్పిందా? చెప్పింది అంకుల్. ఏమిటది? మా అమ్మా నాన్నెవరో కనుక్కొని పెళ్లి ప్రపోజల్ పెట్టు అని పజిల్ విసిరింది అంకుల్. మరి నువ్వు పట్టుకోలేదా? పజిల్ అంటే వస్తువు కాదంకుల్, చిక్కుముడే అని అర్థం. నేనదే అనుకున్నాను. అయ్ బాబోయ్, సరాసరి ఇంటికే వచ్చేసాడు. చిట్టి, ఏంటి నాన్నా? కాపీలు తీసుకెళ్లిపోతున్నావేంటమ్మా? బల్లి పడింది నాన్నా. బల్లా? ఆహా, నల్లి పడింది నాన్నా. నల్లా? ఉల్లిపొర పడింది నాన్నా. ఉల్లి పడిందా? జనాలు ఉల్లి రేట్లు పెరిగిపోయి ఏడుస్తున్నారమ్మా. బల్లి పడితే పారేయచ్చు గాని ఉల్లి పడితే తాగేచ్చమ్మా. అంకుల్,
ఉల్లి కాఫీ అనుకొని తాగొచ్చు. ఇదేదో బాగుందే పేరు. అబ్బాయ్, ఇదిగో మా అమ్మాయి చిట్టి. నమస్కారం అండి. నమస్తే. మీరు విక్రమ్ని పెళ్లి చేసుకుంటున్నారు కదా, నిజంగా మనస్ఫూర్తిగా తన్ని క్షమించి పెళ్లి చేసుకుంటున్నారా? కథ అప్పుడే అయిపోలేదు డూడ్, ఇంకా చాలా ఉంది.